ఇక అమరావతి మీద వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు 2-3 రోజుల నుంచి మీ అందరికీ తెలుసు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఆ క్యాపిటల్ విషయంలో ఉన్నటువంటి ఆ సందిగ్ధతని పోగొట్టి అమరావతి క్యాపిటల్ అనే విధంగా అప్పుడు బైపర్కేషన్ జరిగినప్పుడు ఉన్నటువంటి యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎమెండ్ చేస్తూ క్యాపిటల్ ఎట్ అమరావతిని పెట్టండి అని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన దాని మీద ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారో చూస్తున్నాం. విచిత్రం ఏంటంటే ఎవరైతే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలో 11 మంది ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారితో అక్కడ కలుపుకుని 11 అనుకుంటాను. ఆ 11 మందిలో నుంచి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడినట్టు నేను చూడాల.